వెల్కమ్ బ్యాక్. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల భూమికి రక్షణగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా రౌడీజం చేస్తే వారికి అదే చివరి రోజని హెచ్చరించారు. ఇక్కడున్నది CBN 14 కాదు, CBN 95 అని హెచ్చరించారు. ప్రజాహిత రాజకీయాలే తనకు తెలుసు, ధర్మాన్ని కాపాడతానన్నారు. అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తానని స్పష్టం చేశారు. పేదవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి P4 కార్యక్రమం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దుర్మార్గుల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రికార్డులన్నీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు, పేర్లే మార్చేశారు. ఎవరన్నా భూ కబ్జా చేయాలంటే ఒప్పుకోకపోతే 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిని వేధించే పరిస్థితికి వచ్చారు. నేను 1 సంవత్సరం టైం తీసుకుని రాష్ట్రం మొత్తం సర్వే కూడా పర్ఫెక్ట్ గా చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి భవిష్యత్తులో మీ భూమికి 100% రక్షణ ఇచ్చే బాధ్యత, కాపాడే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నాను. ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు. CBN 14 కాదు, CBN 95. తమాషా అనుకోవద్దండి. తోక జాడించకపోతే తోక కట్ చేస్తా. హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞం మారిగా చేస్తాను. నేను యజ్ఞం మారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఒక పక్క మార్గదర్శి. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చి మంచి పదవుల్లో ఉన్నారో, ఉన్నత స్థాయిల్లో ఉన్నారో, కింద నుండే వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళు బంగారు కుటుంబాలు. బంగారు కుటుంబాలు మన నియోజకవర్గంలో 10,393 ఉన్నాయి. మార్గదర్శులు కావాలి. మన నియోజకవర్గంలో లేకపోతే చాలా మంది ట్రస్టులు ఉన్నాయి. 10,393 మందికి మార్గదర్శులు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.